రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మల్లన్న దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించిండు. అడవి పట్టణం నుంచి అది మల్లన్న దేవుడి మీద కేసీఆర్ గారికి ఉన్నటువంటి నమ్మకం, మా అందరికి ఉన్నటువంటి నమ్మకం. నేనైతే 10 ఏళ్ళు ఆ మల్లన్న దేవుడికి నా అదృష్టం, ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, మా కొమరేలి మల్లన్న దేవుడికి 10 ఏళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం కూడా నాకు జిల్లా మంత్రిగా దొరికింది. సో అట్లా ఈ ప్రాంతం కూడా ఇంకా అభివృద్ధి జరగాలి. ఈ మల్లన్న దేవుడి దేవాలయ అభివృద్ధికి తప్పకుండా రాబోయే రోజుల్లో అన్ని రకాలుగా దీని చుట్టూ కాంపౌండ్ కానీ, సీసీ కానీ, వివిధ ఫంక్షన్ హాల్ కానీ అన్ని కూడా డెవలప్ చేసుకుందాం. దానికి కూడా సంపూర్ణమైన సహకారం కూడా అందిస్తానని చెప్పి మనవి చేస్తూ, చూస్తా ఉంది ఊర్లలో కూడా మల్లన్న దేవుడి కళ్యాణం ఉందంటే అక్క చెల్లెళ్ళు ఇప్పుడే మా కేవలం కూడా అడిగింది. అందరు కూడా బేసిన్లు పట్టుకొని తెచ్చుకుంటారు, బేసిన్ వల్ల ఓల్డ్ బియ్యం తీసుకొని వస్తారు. కానీ ఇక్కడ మాత్రం చాలా సాంప్రదాయంగా ఎప్పుడో పాత రోజుల్లో చూసినట్టు గంపలలో మా అక్క చెల్లెలు బియ్యము, బట్టలు, దేవుడికి మొక్కులు తీసుకొని వస్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. హైదరాబాద్ ఉన్నాం కానీ ఊళ్ళేమో ఇవి స్టీల్ లేకపోతే ఆ బేసిన్లు లేదు, వెండి పట్టదు. ఈయన మాత్రం అదే సాంప్రదాయం, ఆ మల్లన్న దేవుడికి ఇష్టమైనటువంటి పద్ధతుల్లో పాత సాంప్రదాయాలను మళ్ళీ ఒకసారి ఇలా ఓడి బియ్యాన్ని గంపలలో తెస్తుంటే చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది. ఆ మల్లన్న దేవుడి దయ, ఆ మల్లన్న దేవుడి ఆశీర్వాదం, వీరప్ప దేవుడి యొక్క దయ, వీరప్ప దేవుడి యొక్క ఆశీర్వాదం మీ అందరి మీద కూడా ఉండాలి, మీ అందరికి శుభం జరగాలని చెప్పి కూడా ఆ వీరప్ప దేవుడిని మనసారా ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై కుర్మా. ఈరోజు వీరప్ప కళ్యాణం అంటే చాలా ఘనంగా, బహుశా ఈ మధ్యకాలంలో నేను ఎప్పుడు ఇంత పెద్దగా చూడలేదు. చాలా గొప్పగా ఈ వీరప్ప దేవుడి కళ్యాణం జరుపుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మరి వీరప్ప దేవుడి కోసం ఆ రోజుల్లో మీ కుల పెద్దలు వచ్చి ఇక్కడ ఎకరా భూమి కావాలని అడిగారు. హెచ్ఎండి అధికారులతో మాట్లాడితే అపో 40 కోట్లకి ఇక్కడ మేమే ఇస్తామన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గర పోయి మా వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు. మా సోమరెడ్డి అయితే అడిగాడు, ఈ భూమి అయిపోతే రాజీనామా చేస్తాను, రాజీనామా ఇచ్చింది. ఎందుకు అడుగుతావు, నేను చేపిస్తానని బదిలాడి కేసీఆర్ గారి దగ్గర పోయి ఆ రోజు ఎకరం జాగను